హాయ్ అన్న అందరికి. నా పేరు అశోక్, యూట్యూబర్ని. యూట్యూబర్ అంటే నేను ఏదో ముందు ఏం చేసేలేదు, కొత్తగా చేస్తున్నాను. నేను ట్యాక్సీ తోలుకుంటూ నాకు మా ఫ్రెండ్స్ని గట్టా చెప్పాను, ఇలాగా యూట్యూబ్లో చేద్దామంటారా, అందరూ చేస్తున్నారు, అందరూ ఆదరిస్తున్నారు, అందరూ చూస్తున్నారు కూడాను, కంటెంట్ బాగుంటే ప్రతిది కూడా చూస్తున్నారు, చేస్తున్నారు అని చెప్తున్నారు. నేను చేద్దామంటారంటే మా ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ముగ్గురు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఏమన్నారు తెలిసే, ఊరే మనం బతకనందుకు వచ్చాం, ఇక్కడ రెంట్లు కట్టుకుంటూ స్కూల్ ఫీజులు కట్టుకుంటూ పని చేసుకుంటూ వచ్చిన పని చేసిన ట్యాక్సీ డబ్బులన్నా సరే, ఏదన్నా సరే, ఏ ట్యాక్సీ వాళ్ళకన్నా సరే, అందరూ ట్యాక్సీ అందరూ తోలుకునే వాళ్ళు కూడా వచ్చిన డబ్బులు ఇంటి రెంట్ కానీ, తిన్నందుకని, స్కూల్ ఫీజులు కానీ అసలు సేవ్ చేసుకున్నందుకు కూడా ఉండలేదు. నీకెందుకురా వీడియోలు? మనమా రోడ్డు మీద ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని బతుకులు, జాగ్రత్తగా తోలుకుంటూ జాగ్రత్తగా ఏదో చేసుకుంటూ పొద్దున్న సాయంత్రం దాకా 10-11 అయ్యేదాకా తోలుతా, కానీ మనకు ఒక రూపాయి కూడా రాదు. మళ్ళీ దానికి సిఎన్జి, దాని మెయింటెనెన్స్, ఇవన్నీ పెట్రోలు, ఇవన్నీ. మళ్ళీ యూట్యూబ్ అంటే ఓకే, తప్పేం కదా అది, కానీ నీకెందుకురా? ఎవడో చూస్తారో అంత ఖాళీ కూడా ఉందా ఎవరికన్నా అని నా ఉద్దేశం అని చెప్పేద్దాం చెప్పారు. వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే, కానీ ఒకటన్నా, ఈ రోజుల్లో ఇప్పుడు నీ కష్టం నాకు చెప్పుకోనేందుకు, నా కష్టం నీకు చెప్పుకోనేందుకు, ఎవరో వినేవాళ్ళు అంత అంటే వింటారు, కానీ ఎవరికి ఖాళీలు లేవు. అంటే ఖాళీలు లేవంటే మనిషి ఎదురుకుంటా వచ్చి మనకు కనబడితే హలో అనేదాకా అయిపోతుంది. ఇప్పుడు ముందులో అలా ఉండేది కాదు కదా పాత రోజుల్లో. సాయంత్రం దొరకక బయట కూర్చొని కష్టాలు చెప్పుకుండేవారు, అన్ని చెప్పుకుండేవారు, ఏది పడితే అది మాట్లాడుకుండేవారు, సరదాగా ఉండేది. ఇప్పుడు ఫోన్లు వచ్చాక ఏదన్నా ఫోన్లోనే, ఒక యూట్యూబ్ అని, ఇన్స్టాగ్రామ్ అని, ఇంకేయో చెప్తున్నారు. నేను పెద్ద చదువుకోలేదన్నా, గట్టిగైతే నేను 5వ క్లాస్ చదివాను, అది కూడా మనకు రాదు. ఏదో ఇలాగా నా సంతకం నేను పెట్టుకోగలనేమో అన్న, నేను అంతకంటే చదవలే. ఏ చూసినా నేను పెద్దగా ఇది అవ్వలేను, కానీ ఎవరైనా ఏదైనా చెప్తే దాన్ని పెట్టి నేను ఫాలో అవుతాను. కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అంటున్నారు. ఇదంతా నేను ఎంత చెప్పుకుంటున్నానంటే, ఎంత ఎలాంటిదన్నా సరే, ఒకప్పుడు ఏదైనా కష్టం వస్తే పక్కలతో చెప్పుకుండేవాళ్ళం, ఇప్పుడు మొబైల్లో వీడియో చేసి చెప్పుకోవాల్సి వస్తుంది. అది కూడా మంచిదన్న, ఎందుకంటే చూసిన వాళ్ళు ఆదరణతో ఉంటారు, అది కూడా మనకు నచ్చుద్ది. నాకు మా ఫ్రెండ్స్ అలా చెప్తులోకి యూట్యూబ్ మనం చేయగలమా చేయలేమా అన్న ఆలోచన వచ్చింది. నేను కొత్తగా చేస్తున్నానన్నా, ట్యాక్సీ డ్రైవర్ని, ఎక్కడికన్నా వెళ్ళినా ఏమన్నా ఉన్నాయి సెర్చ్ చేస్తాను.